బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. శ్రీశైలంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పరిశీలించారు. రహదారి విస్తరణలో నష్టపోయిన వారిని ఆదుకుంటామని తెలిపారు. 55 కోట్లతో తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. కడపలో జరుగుతున్న భూ అక్రమాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు కార్పొరేటర్ ఉమాదేవి. 3 సెంట్లపై భూమిపై ఘర్షణ తలెత్తితే కోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నామని తెలిపారు. కార్పొరేటర్ ఆస్తులకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ముద్రా సమన్వయ కమిటీ నేతలు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ కు సహకరించారని ఆరోపించారు. రఘునందన్ రావుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కౌన్సిలర్ యాదయ్యకు అన్యాయంపై చలో హైదరాబాద్ కు పిలుపునిస్తామని బీసీ సంఘాలు హెచ్చరించాయి. ఎన్నికల ముందు చైర్మన్ పదవి ఇస్తానని నమ్మించి గెలిచి కిడ్నాప్ కు పాల్పడడం దారుణమని మండిపడ్డారు. వ్యాపారి నుంచి తమ డబ్బులు ఇప్పించాలంటూ పోలీసులకు బాధితులు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్కు చెందిన వ్యాపారికి 3 ఏళ్ల క్రితం 6 లక్షలు ఇచ్చామన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా కోసం గంటల తరబడి లైన్లో ఉన్న అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు స్వామి అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. పురవీధుల్లో భజన మండళ్ల కోలాటాల మధ్య వేడుక కోలాహలంగా జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను హామీలు చేస్తారా లేదా అని ప్రశ్నించారు. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలపై ప్రకాశం జిల్లా సిడిపిఓ సుశీలదేవి అవగాహన కల్పించారు. చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే శారీరక మానసిక సమస్యలు వస్తాయని చెప్పారు. చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. మార్కాపురం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ మొహమ్మద్ ఎరువుల దుకాణ యజమాని వద్ద 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. షాప్ లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి లంచం డిమాండ్ చేశాడు.